ఆమదాల వలస మండలం కొత్త వలసలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హరమ్మ అనే మహిళ దుర్మరణం చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ధవళ లక్ష్మారావు కుటుంబానికి చెందిన 5గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఘర్షణలో ఒక మైనర్ బాలిక కూడా పాల్గొనడంతో ఆమెను జూనైల్ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. ఘర్షణ సమయంలో హరమ్మ మెడపై బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడ్డ మరికొందరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 4వ తేదీ మధ్యాహ్నం హరమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని సిఐ తెలిపారు. ఈ రెండు కుటుంబాల మధ్యన ఇంతకుముందు నుంచి కూడా ఇంతకుముందు కలిసి ఉండేవారు. ఈ ధవళ లక్ష్మణరావు కుటుంబమును అసలు హరమ్మ కుటుంబం కలిసిమెలిసి ఉండేవారు. తర్వాత ఈ మధ్యకాలంలో మొన్న వినాయక చవితి చిన్న చిన్న ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ మధ్యగా మనం 31వ తేదీన ఆ ఊర్లో వినాయక చవితి ఊరేగింపు అయినప్పుడు కూడా ఈ యొక్క డీజే సిస్టమ్ ఈ ఊరేగింపు అనేది ఆ చివరి వరకు తీసుకెళ్ళాలి. అసలు హరమ్మ కుటుంబ సభ్యులు ఒక ఇల్లు చివర ఉంటారు. అదే వీళ్ళు టైం అయిపోతుంది, రాత్రి 12 అయిపోతుంది, మళ్ళీ 12 దాటితే అపచారం, టైం లేదని ఉద్దేశంతో చివరి వరకు వీళ్ళు తీసుకెళ్ళలేదు. మా ఇంటి ముందు వరకు తీసుకెళ్ళరా అని చెప్పి ఆ విషయంలో కొంచెం వీళ్ళు డిస్కషన్ పడడం జరిగింది. ఆ టైంలోనే వీళ్ళు మీ అంత చూస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో అదే ఇది 31 జరిగితే తర్వాత క్రమంలో 3వ తారీఖు వచ్చేసరికి ఇవి అసలు హరమ్మ కుటుంబ సభ్యులు అరుగు మీద అదే వీధిలో కూర్చొని ఉండగా ఈ ధవళ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు వీళ్ళు మొదట గొడవ పడుతుండగా ఈ మగవాళ్ళు తర్వాత వీళ్ళు గొడవను చూసి ఎంటర్ అయ్యి ఇదే అవకాశాన్ని దొరికి వీళ్ళు అక్కడ ఉన్న కర్రలతో రెడీ చేసుకుని ఉంచుకున్న కర్రలతో వీళ్ళపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో రెండు పక్కల కూడా అందరికి కూడా దెబ్బలు తగిలి రిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందడం జరిగింది. దానిలో ఆ ఇన్సిడెంట్లో అరసవిల్లి హరమ్మని 70 సంవత్సరాలు రైతు కుటుంబం చెందిన రైతు కులం చెందిన ఒక మహిళకి హెడ్ మీద మిడిల్ ఆఫ్ ది హెడ్ మీద ఒక బలమైన కర్రతో పడడం వల్ల ఆవిడకి స్పాట్లోనే అక్కడ ఆవిడ కింద పడిపోవడం జరిగింది. ఇదే వదులుగా భావించి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ మీద ఈ ధవళ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు ధవళ కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఆవిడ ట్రీట్మెంట్ పొందుతూ మనకి 4వ తేదీన సాయంత్రం సుమారు 10:15 టైంలోని రిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకొని వీళ్ళు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. లక్ష్మణరావు కుటుంబ సభ్యులు వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఈవిడ చనిపోయింది అనే విషయం తెలుసుకొని పోలీసులు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే దాంతో తప్పించుకొని తిరుగుతూ ఈరోజు మాకు పట్టుబడింది.